హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 227 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,946 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 417 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,944 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 677 పాయింట్స్ గెయిన్ అయ్యి 81,796 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 460, ఫిన్ నిఫ్టీ 227, మిడ్ క్యాప్ 541, ఐటీ 603, ఫార్మా 54, మెటల్ 99 అండి. వరుస గెయిన్ అండి. అలా మార్కెట్ మొత్తం గ్రీన్లోనే ఉందండి. నాకు ఇదైతే ఆశ్చర్యం అనిపించిందండి వాళ్ళ మార్కెట్ పెరగడం. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన జరుగుతున్న యుద్ధం కదా, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది కాబట్టి మార్కెట్ ఇంకా దిగుతుందేమో అనుకున్నాను నేను. కానీ అనూహ్యంగా మార్కెట్ పెరిగింది. దానికి కారణాలు ఏందో చెప్తాను ఇప్పుడు నేను. మార్కెట్ లాభాలకు కారణాలు ఏం తెలుసా అండి? డాలర్ బలహీనత అండి. డాలర్ ఇండెక్స్ 0.1% తగ్గి 98.1కి చేరిందండి. ఈ ఏడాది డాలర్ 9% క్షీణించడం భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్లకు సానుకూలం, రూపాయి స్థిరంగా ఉందండి. ఇంకోటి ఏంటిది? క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం. శుక్రవారం 7% పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు సోమవారం స్వల్పంగా తగ్గినాయండి. ఇవాళ బ్రెంట్ క్రూడ్ $73.5, యుఎస్ క్రూడ్ $72.25 వద్ద ట్రేడ్ అయినాయండి. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసివేస్తానని వార్నింగ్ ఇచ్చిందండి. అంటే అక్కడి నుంచే చైనాకు కానీ మన ఇండియాకు కానీ ఇలాంటి దేశాలకు ఈ హార్మోజ్ అనే ఒకటి మన సముద్రం దగ్గర ఒకటి ఉందండి. అక్కడి నుంచే అది రవాణా అవుతాయట. అది మూసేస్తానని ఇరాన్ నిన్న బెదిరించిందండి. కానీ అది అవకాశాలు తక్కువ నిపుణులు చెప్పడం వల్ల ఈ ఆందోళనలు తగ్గినాయి మార్కెట్లో. ఇంకోటి గ్లోబల్ మార్కెట్ ఊపండి. యూరోపియన్ మార్కెట్లు, ఆసియా సూచీల్లో లాభాలు ఉన్నాయి. చైనా రిటైల్ సేల్స్ 6.4% పెరగడం ఆశాజనకంగా మారిందండి. దీంతో భారత మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం పడింది. ఇంకోటి ఏంటంటే ఐటీ ఫైనాన్షియల్ స్టాక్స్ ర్యాలీ అయినాయండి. నిఫ్టీ ఐటీ సూచి 1.6%, ఫైనాన్షియల్ స్టాక్స్ 0.8% పెరిగాయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.9%, ఐసిఐసిఐ బ్యాంక్ 0.8%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.7% లాభపడ్డాయండి. విప్రో, ఇన్ఫోసిస్ టెక్, మహీంద్రా, కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ 1 నుంచి 2.3% వరకు పెరిగాయండి. ఇది మార్కెట్ల ర్యాలీకి దోహదపడిందండి. ఇంకోటి ఏంటంటే టెక్నికల్ బూస్ట్ అండి. నిఫ్టీ 21 రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఏ ఉంటుంది కదండి, అది తిరిగి పొందింది. అవర్లీ చార్టర్లో ఓవర్ సోల్ స్థితి, ఎఫ్ఐఐ లాంగ్ షార్ట్ రేషియో 20% వద్ద ఉండడం రికవరీకి దోహదపడిందండి. అంటే ఇప్పుడు ఇది ఆర్ఎస్ఐ ఇండికేటర్లో పెడితే 1 అవర్లో పెడితే అది ఓవర్ సోల్డ్ కింద చూపించిందట అండి. దానికి కూడా మార్కెట్ పెరగడానికి గల కారణం అని చెప్తున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఇవ్వండి మార్కెట్ ఇవాళ పెరగడానికి గల కారణం. అంటే అటు డాలర్ ఇండెక్స్ తగ్గడం అండ్ క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం తగ్గడం మార్కెట్కు దోహదపడిందండి. ఇదైతే నిఫ్టీ 25,212 మీద ఇలా నేను అన్నాను కదండి నిన్న, కప్ అండ్ హ్యాండ్ ప్యాటర్న్ అని, కప్పు హ్యాండిల్ ప్యాటర్న్ అదే అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ అదే అయితే మాత్రం ఈసారి ఈ 25,212 దగ్గరికి వచ్చి క్రాస్ అయింది అనుకోండి, ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ ఆల్ టైమ్ హై ఉంటుందండి. 26,277 ఉంది కదా, అది దాటుతుంది. 27,000 కూడా వెళ్ళొచ్చు. ఓకేనా? సెన్సెక్స్ ఇంకా మనం అనుకున్న ఒక టార్గెట్ ఉంది కదండి, 83,800, అక్కడికి రాలేదు. అక్కడికి వచ్చిందంటే ఇది కూడా అంతేనండి. ఇది కూడా ఆల్ టైమ్ హైని క్రాస్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి.
ఇది 85,978 అంటే 86,000 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ని అంచనా వేయడం చాలా కష్టమవుతుందండి. ఎందుకంటే అసలు నేనే చూసారా మార్కెట్ దిగుతుంది అనుకున్నాను ఇలా. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కదా. మళ్ళీ ఇరాన్ మెయిన్ ఆయిల్ మెయిన్ ఎక్స్పోర్టర్. తన ఆయిల్ నిల్వల మీదనే ఇజ్రాయెల్ వాళ్ళు బాంబులు వేయడం వల్ల వాళ్ళు మిస్సైల్స్ వేస్తున్నారు కదా. సో క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మార్కెట్ దిగిపోతుంది. అది భయమైంది. కానీ ఇవాళ అనూహ్యంగా మార్కెట్ పెరిగింది. ఇవాళ నేను కాల్ ఇచ్చాను చూసారా అండి, కానీ కొంచెం లేట్ ఇచ్చాను ఎందుకంటే చూడాల్సి వచ్చింది. నాకు ఎందుకో మార్కెట్ పెరుగుతుంటే నమ్మబుద్ధి కాలేదండి. ఎక్కడో ఏదో టైంలో దిగుతుంది అనుకున్నాను, కానీ ఇక నా అనాలిసిస్ నా కొన్ని ఉంటాయి కదా, నా స్ట్రాటజీస్ ప్రకారం చూస్తే మార్కెట్ పెరుగుతున్నట్టు కనబడ్డది. అందుకోసం నేను ఆలోచించి ఎన్నిటికండి 11-2 అంటే 11కి అనుకోండి, 11కి ఇచ్చానండి నేను కాల్. అంటే మార్కెట్ ఓపెన్ అయినాక 2 అవర్స్కి ఇచ్చాను నాకు. అది 11కి ఇస్తే 11:07 జస్ట్ 6 మినిట్స్లోనే 7 మినిట్స్లోనే టార్గెట్ హిట్ అయింది. 5 మినిట్స్. ఇది 11-2, ఇది 11:07, 5 మినిట్స్లో టార్గెట్ హిట్ అయింది. ఎంత తెలుసా అండి అది హిట్ అయింది? 46 పాయింట్స్ వచ్చినాయండి ఇచ్చిన దగ్గర నుంచి. కానీ ఇది చూసారా అండి, ఇవాళ ఇచ్చింది ఇది ఇదే చార్ట్. అది 580 ఇక్కడ ఇచ్చాను, 626 ఇక్కడ టార్గెట్ ఇచ్చాను. కానీ ఇది ఎంత క్రాస్ అయింది చూసారా. నాకు మార్కెట్ మీద నమ్మకం లేదండి. ఏదో ఒక ప్లేస్లో అక్కడ నుంచి రివర్సల్ అవుతుందేమో అని. ఇక్కడ చూసారా ఎన్నిసార్లు? ఇది 1 రివర్స్, 2 రివర్స్, 3 రివర్స్. ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోతుంది అనుకున్నా, కానీ మళ్ళీ పైకి వెళ్ళారు. అంటే అప్పటికి నేను చెప్పాను కదా మీకు, సిస్టమ్ షట్ డౌన్ చేయమని. అవసరం లేదండి, మనకు ఒక్కటి సరిపోతుంది ఎనఫ్. ఎంత తెలుసా అండి? 46 పాయింట్స్ అంటే 1380. ఒక్క లాట్కి 1380 రూపాయలు. ఖర్చులు 50 రూపాయలు పోయిందానికి, 80 పోయినాయి అనుకోండి. ఇవాళ ప్రాఫిట్ ఎంత? 1300. ఇది ఒకటే లాట్ అండి. ఒకవేళ మీరు 5 లాట్లు తీసుకున్నారంట అనుకోండి, దానికి ఇంటూ 5 చేసుకోండి. అదండి, ఓకేనా? అందుకోసం ఒకటే చెప్పాను, ఒకటే తీసుకోండి సరిపోతుంది. మనకు 4-5 అవసరం లేదు. మార్కెట్ నాకు నమ్మకంగా ఉన్న రోజు నేను ఖచ్చితంగా 2 కాల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ఎక్కువనండి, 2 కంటే అసలు ఒకటే ఇస్తాను. కుదిరితే ఇంకోటి ఇస్తాను 2, కానీ 3 అన్నిసార్లు చేయాల్సిన అవసరం లేదండి. మనం సరిపోతుంది 1-2 సార్లు. కానీ తీసుకున్నప్పుడే లాట్లు 5 లోపే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోవద్దు లాట్లు, ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తే నా వీడియో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు జాయిన్ అయినారనుకోండి, ఈ విధంగా నేను కాల్స్ ఇస్తాను, ఓకేనా? ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యే కాల్స్ అయితే నేను ఇస్తానండి, లేకుంటే ఇవ్వను. నేను ఆ రోజు ట్రేడ్ లేదని చెప్పేస్తాను, ఓకేనా? ఇన్ కేస్ అలా ఇచ్చినా కూడా ఫెయిల్ అవ్వచ్చు, ఎందుకంటే నేను దేవుణ్ణి కాదు. ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? నేను ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారంటే, నేను ఇందమని కాల్స్ గురించి ఈ విధంగా ఒక ఇది ఇస్తున్నాను చూసారా, ఎక్సెల్ స్క్రీన్ షాట్. ఈ లెవెల్స్ గీసుకోండి. లెవెల్స్ గీసుకుంటే ఇవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. దాని ప్రకారం ఫాలో అయితే మీరు మా ఎర్లీ మార్నింగే ప్రాఫిట్ చేసుకోవచ్చు. జస్ట్ విత్ ఇన్ మార్కెట్ ఓపెన్ అయినాక 10-15 మినిట్స్లోనే ప్రాఫిట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఓటీఎం నేను ఎలా ఇస్తాను అనుకోండి లైవ్ మార్కెట్లో. రేపటి గురించి చెప్పుకుందామండి. నిఫ్టీ 24,950 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 24,800 కాల్ బై చేయండి. 24,800 కాల్ బై చేస్తే ఆ ప్రీమియం క్యాండిల్ 239 మీద క్లోజ్ అయి ఉండాలి, అప్పుడే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 288,
స్టాప్ లాస్ 246, ఓవరాల్ టార్గెట్ 318. ప్రాఫిట్ వస్తే ఎంత అండి 2110, లాస్ వస్తే 1055. 24,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 25,100 పుట్ బై చేయండి. 25,100 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 210 మీదనే క్లోజ్ అవ్వాలండి. అలా క్లోజ్ అయితేనే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 348 పెట్టుకోండి, స్టాప్ లాస్ ఏమో 279 పెట్టుకోండి. ఓవరాల్ టార్గెట్ చూడాలనుకుంటే ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని 324 పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే 3488, లాస్ వస్తే 1744. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 56,000 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 55,600 కాల్ బై చేయండి. 55,600 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 891 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 928, స్టాప్ లాస్ 856, ఓవరాల్ టార్గెట్ 1083. ప్రాఫిట్ వస్తే 1454, లాస్ వస్తే 727. 55,900 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 56,300 పుట్ బై చేయండి. 56,300 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 630 మీద క్లోజ్ అయ్యేలా చూసుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 795, స్టాప్ లాస్ 709, ఓవరాల్ టార్గెట్ 842. ప్రాఫిట్ వస్తే 1710, లాస్ వస్తే 855. సెన్సెక్స్ చూడండి, 81,800 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 81,300 కాల్ బై చేయండి. 81,300 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 604 మీద క్లోజ్ అయ్యేలా చూసుకోండి. 604 మీద క్లోజ్ అయితే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 755, స్టాప్ లాస్ 649, ఓవరాల్ టార్గెట్ 842. ప్రాఫిట్ వస్తే 1407, లాస్ వస్తే 703. 81,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 82,300 పుట్ బై చేయండి. 82,300 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 600 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 964, స్టాప్ లాస్ 720, ఓవరాల్ టార్గెట్ 934. ప్రాఫిట్ వస్తే 3262, లాస్ వస్తే 1631. ఓకేనా, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారుగా, ఇదే అండి రేపటి లెవెల్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. ప్లీజ్ 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 ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కొంచెం నా పాత వీడియోలు కూడా గమనించండి, గమనించాక మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా, ఇంకొకటి, ఎవరైతే ఇవాళ ప్రాఫిట్ చేశారో దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు తెలవాలి కదా ఎవరు ప్రాఫిట్ చేశారో ఎవరు లాస్ చేశారో అని. అండ్ ఇంకోటి ఎందుకు లాస్ చేశారో కూడా నాకు చెప్తే నేను ఆలోచిస్తాను దాని గురించి. ఇంకోటి, నేను ఇస్తున్న ఎక్సెల్ స్క్రీన్ షాట్ని ఎంతమంది ఫాలో అవుతున్నారా లేదా, ఫాలో అయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, వచ్చే ప్రాఫిట్ ఏంది, లాస్ ఏంది చెప్పండి. ఫాలో కాకపోతే ఎందుకు అవుతలేరో కూడా చెప్పండి ప్లీజ్. కొంచెం నాకు మీ గురించి బ్యాకప్ కావాలి మీ నుంచి. ఓకేనండి, మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.